ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని దొనకొండ కురిచేడు మండలాలను నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో కలపాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గొట్టిముక్కల సుజాత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు దొనకొండలో జరిగిన విలేకరుల సమావేశంలో సుజాత మాట్లాడుతూ, మార్కాపురం జిల్లాగా ప్రకటించడం ఆనందదాయకం, కానీ అభివృద్ధికి నోచుకొని దొనకొండను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి నేను ప్రజాప్రతినిధులని ప్రశ్నిస్తున్నాను. పశ్చిమ ప్రాంతమైనటువంటి ఈ యొక్క దొనకొండ ఎంతో చరిత్ర కలిగింది. ఎయిర్పోర్టు, మరి రైల్వే జంక్షను, మరి ఎన్నో ఉన్నటువంటి ఈ యొక్క దొనకొండ మండలాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అభివృద్ధి అంశంపై ఎందరూ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ సౌత్ తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? యొక్క దొనకొండని అభివృద్ధి చేయాలి, మా పట్ల ఏమాత్రం మీకు వివక్ష లేదు, మా పట్ల కూడా అందరితో సమానంగా చూడాలని మీకున్నటువంటి భావన కరెక్టే అయితే నేను ఒకటే కోరుతున్నాను. కందుకూరు అద్దంకి కలిపితే ప్రకాశం జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు అవుతున్నాయి. అదే కొత్త జిల్లాగా ఏర్పడుతున్నటువంటి మార్కాపురం జిల్లాలో ఇప్పటికి 4 నియోజకవర్గాలే ఉన్నాయి. ఈ యొక్క దర్శి నియోజకవర్గాన్ని కూడా మరి మార్కాపురం జిల్లాలో కలపకూడదా? కలిపితే మీకేమైనా నష్టం వస్తుందా? సమానత్వం ఉందా? ఇక్కడ వివస్థత ఉందా? మీరు ఈ విధంగా చేసే నిర్ణయాలను బట్టి అని నేను అడుగుతున్నాను. చిత్తశుద్ధి ఉన్న మార్కాపురం జిల్లాలో ఈ యొక్క దొనకొండను కలపాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. జరగని పక్షాన మరి ఈ యొక్క నియోజకవర్గం స్థాయిలో ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపడతామని ఈ యొక్క మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను.